వీళ్ళు ముగ్గురేదో ఈ రాష్ట్రంలో లేనిపోయి ఆయకట్లు అన్ని కట్టిల్లట. నాగార్జున సాగర్ వీళ్ళే కట్టిళ్ళు, అదే కూడా ఉన్న వాక్రానంగల్ డ్యామ్ కూడా వీళ్ళే కట్టిళ్ళు. ఈ దేశంలో ఏమేమి ఉన్నాయో ఆ యొక్క డ్యామ్లను వీళ్ళే కట్టిళ్ళు, వెనకట మనుషులు వీళ్ళు. అందుకనే ఇక 70 ఎకరాలు కొట్టుకుపోయి, అందుకనే పైన కొన్ని ఎకరాలు అంతా ఊసిపోయి కొన్ని ఎకరాలు మాత్రమే ఉంది తెలకాయ పైన. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? దగ్గర 50% ఎకరాలు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే వెనకట మనుషులు ఆ పాత డ్యాములు కూడా వీళ్ళే కట్టిళ్ళు. రాష్ట్రంలో ప్రజలపైన ఎంత కక్ష ఉంది తెలుసా రేవంత్ రెడ్డికి? బట్టాలు కూడా తీసి కొట్టిల్లు కదా రేవంత్ రెడ్డిని. అందుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు సర్వనాశనం చేసిపోతా అనుకొని కంకణం కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అదాని ఇక్కడి నుంచి ఎందుకు పారిపోయిండు? అదాని కంపెనీ నుంచి ఎందుకు పారిపోయినాయి? కేటీఆర్ నిలబడి ధర్నాలు చేయడు, అవన్నీ చేయడం పారిపోయిండు. లేకుంటే ఈ దొంగ రాష్ట్రాన్ని సగం వానికి అమ్మేసు. వినండి ఒకసారి. హరీష్ రావు గారు నాకు సవాల్ విసురుతున్నాడు. మీరు ప్రాజెక్టు లేడగట్టిండ్రు, రిజర్వాయర్ లేడగట్టిండ్రు. నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరదలుచుకున్నా. పిల్లకాకులతో నాకెందుకు కానీ అసలైన ఆయన రమ్మని ఆయనతోనే పిల్లకాకులతో ఎందుక మీకు? మీరు వెనకడ మనిషే, 170 సంవత్సరాలు ఆయన మీకు. పైన నీకు 50 ఎకరాలు కొట్టుకుపోయిందే. ఏమేమి డ్యామ్ రిజర్వాయర్ కట్టిన, ఏమేమి డ్యామ్ కట్టిన అది కూడా వినండి. శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడతామా, నాగార్జున సాగర్ మీద మాట్లాడతామా, శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడతామా, జూరాల మీద మాట్లాడతామా? అన్ని వీళ్ళ అయ్య కట్టిళ్ళు, వీళ్ళ అయ్యలు వీళ్ళ తాతలు ముత్తాతలే కట్టిళ్ళు అయ్యని. శ్రీశైలం డ్యామ్ కావచ్చు, నాగార్జున డ్యామ్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న రిజర్వాయర్లు కావచ్చు, ఈ దేశంలో ఉన్న బాక్రానంగల్ డ్యామ్ కావచ్చు, ఈ దేశంలో ఏమైనా ఏం ప్రాజెక్టు ఉన్నా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ఇక వీళ్ళ తాత ముత్తాతలు కట్టిన బాములు కట్టలే, ధారణ కట్టిళ్ళు. కడియం కాదు గారు ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆవిడ గారు ఎంపీ అనే పదవి తప్ప ప్యూరికి కూడా పనికిరారు ఆవిడ గారు అయితే. నిజానికి చెప్తున్నా. ఇక నా వెనకాల ఉన్న మనిషి అయితే దెబ్బకు దడుచుకొని ఎట్లాగో స్టేషన్ కనుపూర్లో బై ఎలక్షన్ రాబోతుంది, నా వల్ల కావట్లేదు కాబట్టే నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడే ప్రచారంలో దిగుతున్నా. కింద వణకరాన్ని వణికిపోతా ఉన్నాయి, ప్రాణాలు ఉండట్లేదు, గుండెలు వణికిపోతా ఉన్నాయి, మీరు ప్రజలు మేలుకోండి ఆ ప్రజలకు చెప్తా ఉన్నాడు. అదే ప్రజలు మాకు ఏం రాలేదు, ఇండ్లు రాలేదు, గ్యాసులు ఫ్రీగా వస్తలేవు, కరెంటు బిల్లు వస్తలేదు, నానా రకాలుగా ప్రజలు ఈయన ఇచ్చిన హామీల పరంగా ప్రశ్నించడానికి వస్తేనట రేవంత్ రెడ్డి దగ్గర పంపించకుండా ఆ మహిళలు పోలీసులతోటి ఇష్టానుసారంగా గుంజించి స్టేజ్ నుంచి బయటికి గిడిచగొట్టారట. ఈయన మహిళల గౌరవం గురించి మాట్లాడతాడు, ఈయన ప్రాజెక్టుల గురించి మాట్లాడతాడు, ఈయన ఇచ్చిన గ్యారెంటీ హామీల పైన మాట్లాడతాడు. సిగ్గులేని ఊసర వెళ్ళి బీమా మీద మాట్లాడతామా, నెట్టంపాడి మీద మాట్లాడతామా, కోయిల్ సాగర్ కట్ట మీద మాట్లాడతామా? మనం కూడా 50 లక్షలతోటో 100 కోట్లతోటో అడ్డంగా దొరికిన ఆ మూటల గురించి మాట్లాడుకుందామా, లేకుంటే లిక్కర్ స్కామ్ లో జరిగిన కోట్ల రూపాయలు దాని గురించి మాట్లాడుకుందామా, లేకుంటే అదానితోటి 1000 కోట్ల రూపాయలు జరిగిన దాంట్లో అవినీతి గురించి మాట్లాడుకుందామా? రాష్ట్రంలో దేని గురించి మాట్లాడుకుందాం రేవంత్ రెడ్డి? మనం దేని గురించి మాట్లాడుకుందాం చెప్పు? ఎందుకు ఆయన ముఖ్యమంత్రికి వచ్చి ప్రతిపక్షం 15 నెలలు అయినా కూడా ఆ పార్టీని వదలట్లేదంటే వీళ్ళు ఎంత భయపడుతున్నారో చూడండి, ఆ పార్టీకి ఎంత భయపడుతున్నారో చూడండి. కేసీఆర్ బయటికి వస్తే బతకలేడినే. ఇట్టుడు తప్ప మనిషికి సమాధానం చెప్పుడు చేత కాదు. నేను సవాలు చూస్తున్నాను రేవంత్ రెడ్డి. ఏ కార్యకర్తలు ఉన్నా సరే, ఎవరున్నా సరే ఈ వీడియోని కంటికి చేరిపోయేదాకా షేర్ చేయండి. ఆ కేసులు పెట్టుబడిందో కానీ దమ్ముంటే నాకు సమాధానం చెప్పడం ఉండండి. రేవంత్ రెడ్డి నాకు 2 గంటల ఇంటర్వ్యూ ఇవ్వగలవా? ఒకే ఒక్క 2 గంటలు దెబ్బకు నీకు చెమటలు కారకుండా చూడు. నేను అడిగే ప్రతి క్వశ్చన్ కూడా సమాధానం చెప్తే నేనే నీకు 20 సంవత్సరాలు నువ్వే సీఎంగా ఉండేటట్టు నేను ప్రజల పోయి ప్రచారం చేపిస్తా. దమ్ముందా? 2 గంటలు ఇంటర్వ్యూ, 2 గంటలు ఇవ్వగలవా? ఇచ్చే దమ్ముందా? ఒక్క 2 గంటలు ఇంటర్వ్యూ రేవంత్ రెడ్డి, పులుసు కార్పించేస్తా, మీ ప్రభుత్వాన్ని పులుసు కార్పించేస్తా. నీకు ఇంటర్వ్యూ ఇచ్చే దమ్ము ఉందా? బాధ్యతగా ఉంటే నా నెంబర్కి బరాబర్ ఫోన్ చేయి, లేకుంటే నా ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ అయినా పెట్టు, లేకుంటే ట్విట్టర్లో అయినా పర్సనల్గా మెసేజ్ పెట్టు, లేకుంటే యూట్యూబ్ ఛానల్ లింక్ ఉన్న దాన్ని క్లిక్ చేసి నా ఈమెయిల్కి అప్రోచ్ అవ్వి నాకు మెసేజ్ పెట్టు. అలా చోటు ఇంటర్వ్యూ పెట్టుకుందాం, ధూమ్ధామ్గా మాట్లాడుకుందాం అని ఒక మెసేజ్ పెట్టు. ఒక్క 2 గంటలు నీకు ముచ్చమడలు కార్పించకపోతే నేను జర్నలిస్ట్ అనే ఒప్పుకోనిక. నేను దేనికంటే దానికి ఉంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను వేసే ప్రతి క్వశ్చన్కి సమాధానం ఇవ్వాలి. ఈ సవాల్కి నువ్వు సిద్ధమా? నువ్వు సిద్ధమైతే చెప్పు, నేను నీ దగ్గరకు వస్తా.